టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. తన కెరీర్లో ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసిన కొన్ని మూవీస్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉంటాయి. వాటిలో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఉంటుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే బుచ్చిబాబు డైరెక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూవీ చిరంజీవి శ్రీదేవి నటించిన సెన్సేషనల్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాల్లో చిరంజీవి, బోనీ కపూర్ కూడా పాల్గొనడంతో ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. 90s లో రిలీజ్ అయిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆల్మోస్ట్ 90s యూతే కాదు, అన్ని వర్గాలు ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యాయి. ఆ రేంజ్ లో మూవీని డైరెక్ట్ చేశారు లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు. ఈ మూవీని వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ ప్రొడ్యూస్ చేశారు. అయితే జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ వైజయంతి మూవీస్ కు స్పెషల్ ఐడెంటిటీ తెచ్చింది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అందుకే అశ్విని దత్ సైతం ఈ సినిమాకు గతంలోనే సీక్వెల్ తీయాలని ట్రై చేశారు. అప్పట్లో ఈ విషయం గురించి అనౌన్స్మెంట్ కూడా చేశారు. దీంతో మెగాస్టార్ ఫ్యాన్సే కాదు, మూవీ లవర్స్ కూడా ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ మూవీ పట్టాలెక్కలేదు. ఇక ఈ సినిమా సీక్వెల్ పై ఇంట్రెస్ట్ పెంచేలా బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న కొత్త మూవీ అందరిలోనూ తెలియని ఉత్కంఠ క్రియేట్ చేసింది. ఎందుకంటే బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ రీసెంట్ గా ప్రారంభమైంది. ఆ మూవీ ఓపెనింగ్ లో జాన్వీ కపూర్ అచ్చం తెలుగింటి అమ్మాయిలా కనిపించింది. ఆ ఈవెంట్ లో జాన్వీ కపూర్ శ్రీదేవిని గుర్తు చేసింది అంటున్నారు అభిమానులు. ఇక మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా రామ్ చరణ్ బుచ్చిబాబును ఆకాశానికెత్తేశారు. బుచ్చిబాబుకు సినిమా అంటే పిచ్చుందని సుకుమార్ టీంలో బుచ్చిబాబు బెస్ట్ అన్నారు. తమ దగ్గర నుంచి ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందిస్తామన్నారు. అయితే ఈ సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంలో జరిగే రూరల్ రా అండ్ రస్టిక్ ఎమోషనల్ జర్నీగా ఉండబోతోందని డైరెక్టర్ బుచ్చిబాబు తెలిపారు. దీంతో ఈ సినిమా జగదేక వీరుడికి సీక్వెల్ కాదని, ఎందుకంటే ఆ సినిమా రైట్స్ వైజయంతి మూవీస్ దగ్గరే ఉండడంతో త్వరలోనే ఆ సినిమా గురించి అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్ హిట్ అయితే జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ పట్టాలెక్కుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.